జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గంగా సమేత శివుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి అభిషేకాలు అర్చనలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ప్రత్యేకంగా గంగమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ధర్మపురి గంగతో సమానంగా భావించే గంగమ్మ కోనేరు ఇక్కడ ఉండటం విశేషం. శివరాత్రి శుభాకాంక్షలు ప్రజలందరికీ. నా పేరు సంకుర్తి తిరుపతి, మద్దుట్ల గ్రామ సర్పంచ్ని. ఈ మద్దుట్ల గ్రామంలో సుమారుగా 13 సంవత్సరాలు అవుతుంది ఈ గంగమ్మ దేవాలయం నిర్మించుకొని. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని శివరాత్రి పార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ తర్వాత రోజు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రజల ద్వారా నిధులు సేకరించి ఇట్టి కార్యక్రమాలన్నీ మేము చేసుకుంటాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా చేసుకుంటున్నాం ఈ శివరాత్రి పండుగని. ఇట్టి కార్యక్రమానికి మాకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మామూలుగా అరకొరిగా ఉన్నది. దీనికి తోడుగా గంగమ్మ కోనేరు అనేట్టు ఉంటుంది మద్దుట్లలో. అంతకుముందు ధర్మపురి దేవస్థానానికి అక్కడ కూడా కోనేరు స్నానాల కోసం వెళ్తుంటిమి. అప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా, చుట్టూ గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి మద్దుట్ల ఈ కోనేరు కాడికి రావడం జరుగుతుంది. ఇదే కొడిమేర మల్యాల మండలం, మిగతా పెగడపల్లి మండలం కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి ఈ కోనేరు స్నానాల కోసం కూడా. ఇలాంటి పుణ్య కోనేరు ఉన్నది ఈ మద్దుట్ల గ్రామంలో. ఇలాంటి కార్యక్రమానికి కూడా మాకెంతో నిధులు కూడా అవసరం ఉంటాయి. కాబట్టి ప్రజల ద్వారా కానీ, ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారి ద్వారా కానీ మాకు ఏదైనా డెవలప్మెంట్ కోసం కావాలని కోరుచున్నాం. ముందుగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తులకే కానీ, ప్రజలకే కానీ, మరి యువతకే కానీ, ఆడపడుచులకే కానీ ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు చెట్టిపల్లి నరేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని నేను వహిస్తూ ఉన్నాను ప్రాతినిధ్యం. మనం చూసుకున్నట్టయితే ఈ మల్యాల మండలంలో చూసుకున్నట్టయితే ఒక 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాలలో ఒక శివాలయం, ఒక మద్దుట్లలో తప్ప ఈ చుట్టుపక్కల ఒక శివాలయంగా అభివృద్ధి చెందింది ఎక్కడ లేదు. సో నీకు ఈ శివాలయం ఏం చేయాలంటే ఈ 19 గ్రామాలకు కాకుండా ఏదైతే కొడిమేల ఉందో, లేకపోతే పెగడపల్లి ఉందో, పక్కన వేరే ఇతర మండలాలు ఉన్నాయో, సో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంది. గత దగ్గర ఒక 3-4 సంవత్సరాల నుంచి మేము దీన్ని డెవలప్మెంట్ చేయడానికి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిసారి గ్రామ ప్రజలే తమ వంతు చందా వేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం దీన్ని చొరవ చూపించుకొని, సో ప్రభుత్వం ఏ విధంగా నిధులు విడుదల చేస్తుందో, ఏ విధంగా అయితే గుడికి అవసరం ఉంటాయో నిధులు, ఆ విధంగా ఒకసారి గవర్నమెంట్ అధికారులు వచ్చి మా ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళతో మేము మాట్లాడతాం. వాళ్ళు వచ్చి ఒకసారి ఎస్టిమేషన్ తీసుకొని ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. రానున్న రోజుల్లో ఈ రోడ్డు యువతలు ఏవైతే 9 గ్రామాలు ఉన్నాయో ఈ 9 గ్రామాలకి ఇది ఒక శివాలయంగా భావిస్తూ ఉన్నారు. రేపు పెద్ద ఎత్తున మహాన్నదాన కార్యక్రమం ఉంది. సో ఇదంతా ప్రజలమే చేస్తూ ఉన్నాం. సో విషయం ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది. రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరం కానీ పైన సంవత్సరంలో కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మద్దుట్లలో ఉన్న గంగమ్మ దేవాలయం చాలా డెవలప్మెంట్ అవుతూ ఉంది. చుట్టుపక్కల తెలియాలి, ప్రజలకు తెలియాలి. అక్కడికి వెళ్తే అనుకున్న కోరికలు నెరవేరుతున్న ఆలోచన కూడా భక్తులకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఊళ్ళో గ్రామ ప్రజలు ఎలా సహకరిస్తున్నారో పైన ప్రభుత్వాలే కానీ, అధికారులే కానీ, ఇంకా గ్రామ పెద్దలే కానీ, సర్పంచ్ కేరే కానీ ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలి. గ్రామ అభివృద్ధికి మేము పాటుపడుతూ ఉన్నాం. ఏదైతే గంగమ్మ కోనేరే ఉందో అని ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు గంగమ్మ కోనేరు ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే గతంలో నా చిన్నతనం నుంచి గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా ధర్మపురి గంగకి వెళ్ళేది. సో ఇక్కడ ఒక 3-4 మండలాలు ఎప్పటి నుంచి అయితే దాదాపు మనకు ధర్మపురి ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపు ఒక 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళేది జనాలు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3-4 ఏవైతే మండలాలు ఉన్నాయో అక్కడ మంచి చెడు జరిగినా కానీ ఇక్కడికి వచ్చి గంగా స్నానం ఆచరించడమే కానీ, తమ కోరికలు నెరవేర్చుకోవడమే కానీ, లేకపోతే తెప్పదీసే ప్రయత్నాలు చేయడమే కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని మద్దుట్ల గంగమ్మ దేవాలయాన్ని ఒక శివాలయంగా పెద్ద ఎత్తున మార్చుకొని ఇంకా కావాల్సిన ధర్మసత్రాలు ఉన్నాయి, దీనికి కావాల్సిన డెవలప్మెంట్ ఉంది, అవన్నీ ప్రభుత్వం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ పేరు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.